గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కొన్ని నెలల పాటు లేదా సంవత్సరాల పాటు వాడుతూ ఉండటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తానండి. అందరికీ నమస్తే, నేను మీ డాక్టర్ ఉమాశంకర్. మనం జనరల్ గా తీసుకున్న ఫుడ్ స్టమక్ లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ యాసిడ్ అనేది విడుదలవుతుందండి. యాసిడ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఫుడ్ బాగా డైజెస్ట్ అయ్యి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్, పోషకాలు అన్ని కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ని కొన్ని నెలలు సంవత్సరాల పాటు వాడుతూ ఉంటామో ఆ స్టమక్ లో ఉండే యాసిడ్ బాగా తగ్గిపోతుందండి. దానివల్ల ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు, పోషకాలు కూడాను తగ్గిపోతాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో బోన్ బాగా వీక్ అయిపోయి ఫ్రాక్చర్స్ అవుతాయి. అలాగే వైటమిన్ B12 కూడా తగ్గిపోయి భవిష్యత్తులో నీరసం రావటము లేదా మత్తు రావటం అనేది వాళ్ళకి జరగచ్చు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కొన్ని రోజుల పాటు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కోర్సు వాడచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణాన్ని మనం నివారించాలి. ఉదాహరణకి మానసిక ఒత్తిడి అవ్వచ్చు, లేదా ఫుడ్ హ్యాబిట్స్, టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, స్పైసీ ఫుడ్ తీసుకుంటూ ఉండటము, లేదా కొంతమంది పెయిన్ కిల్లర్స్ అదే పనిగా వాడుతూ ఉంటారు, లేదా కొంతమందికి ఆల్కహాల్ తీసుకోవటము, స్మోకింగ్. సో ఇట్లా కారణాలు ఏదైతే ఉంటాయో వాటిని నివారించాలి తప్పితే అదే పనిగా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడుతూ ఉండకూడదు.